మ్యాట్రిక్స్ రొయ్యరాజు కార్యక్రమాలను ఫాలో అవుతున్న ఆక్వా రైతులకి నమస్కారం. నేను మీ డాక్టర్ సురేష్ బాబు, అసిస్టెంట్ ప్రొఫెసర్. ఆక్వా రైతులు ఈ వారం ప్రత్యేకంగా ఒక థీమ్ ఓరియంటెడ్ క్వశ్చన్స్ని మా ముందుకు తీసుకురావడం జరిగింది. చెక్ ట్రేలు, వాటి ద్వారా ఈ రొయ్యల ప్రాక్టీస్లో, రొయ్యల కల్చర్లో ఉపయోగాలు ఎన్ని రకాలుగా మనకి ఉంటాయని చెప్పేసి అనేటువంటి అంశం మీద కొన్ని ప్రశ్నలు మా దృష్టికి తీసుకురావడం జరిగింది. మనకు తెలుసు, చెక్ ట్రేలు అంటే అడుగున్నర పొడవు వెడల్పులతో కూడినటువంటి ఒక మెష్తో చేసినటువంటి ట్రేల్ని మనం ఇన్స్టాల్ చేస్తూ ఉంటాం చెరువుల్లో. కానీ ఇన్స్టాల్ చేసినప్పటికీ వాటిని పరిశీలించడం, ఒక రెగ్యులర్గా ఒక క్రమ పద్ధతిలో పరిశీలించి రికార్డ్ చేసుకోవడంలో కానీ, లేదంటే అవి ఎన్ని చెక్ ట్రేలు ఎకరానికి ఉండాలనే వీటి మీద మాత్రం కనీస అవగాహన లేకపోవడం అనేది రైతుల మధ్యలో చాలా దురదృష్టకరం అన్నమాట. కానీ నేను చాలా చెరువులు విజిట్ చేసినప్పుడు అసలు కొన్ని చెరువుల్లో చెక్ ట్రేలు లేకపోవడం గమనించాను. కొన్ని చెరువుల్లో అయితే చెక్ ట్రేలు ఉన్నప్పటికీ ఒకటి అర ఉండడం, లేదంటే ఉన్నప్పటికీ వాటిని రెగ్యులర్గా పరిశీలించకపోవడం, ఇలాంటివన్నీ కూడా గమనించాను. కానీ ఈ చెక్ ట్రేల ద్వారా మనకు వచ్చేటువంటి సమాచారం, చెరువులో కొన్ని విషయాల గురించి మనం తెలుసుకునేటువంటి సమాచారం చాలా చాలా ఉపయోగకరంగా ఉంటుందన్నమాట. మనం సక్సెస్ దిశగా వెళ్తున్నామా, లేదంటే ఏదైనా క్రాప్ ఫెయిల్ అయ్యేటువంటి అవకాశం, ఏదైనా డ్యామేజ్ జరగబోతుందంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలి అనేటువంటి విషయాల పట్ల ఒక అవగాహన కలిగి ఉండాలంటే ఈ చెక్ ట్రేలను సరైన ప్రాంతంలో మనం ఎస్టాబ్లిష్ చేసుకోవాలి. అదేవిధంగా ఒక రెగ్యులర్గా కూడా వాటిని పరిశీలించడం చేసుకోవాలన్నమాట. ఉదాహరణకి ఒక ఎకరానికి సుమారుగా, అంటే ఎకరానికంటే ఎకరానికి ఇట్లా ఇన్ని అని చెప్పి మనం నిర్ణయించబడి ఉంటుందన్నమాట. సుమారుగా ఒక ఎకరానికి అయితే 4 వైపులా 4 చెక్ ట్రేలు, అంటే ఇది పొడవు వెడల్పుని బట్టి, పొడవు ఎంత ఉంది, వెడల్పు ఎంత ఉంది, ఈ చెరువు యొక్క నిర్మాణం విస్తీర్ణం ఎంత ఉంది అనే దాన్ని బట్టి ఈ చెక్ ట్రేలు ఎన్ని ఏర్పాటు చేసుకోవాలి. అలాగే ఇంటెన్సివ్ కల్చర్ ప్రాక్టీసా, లేదా ట్రెడిషనల్ అంటే అధిక సంఖ్యలో స్టాక్ చేసామా, లేదంటే మీడియం స్టాకింగ్ అనేది, దాన్ని బట్టి కూడా ఈ చెక్ ట్రేలు ఎన్ని ఏర్పాటు చేసుకోవాలనేది ఆధారపడి ఉంటుందన్నమాట. ఈ చెక్ ట్రేలు సుమారుగా ఎకరానికి ఒక 4 వైపులా 4, లేదా హెక్టార్కి ఒక 6 నుంచి 8 పాటు, లేదా ఇంటెన్సివ్ కల్చర్ మనం స్టాకింగ్ డెన్సిటీ పెరిగిన కొద్దీ ఈ చెక్ ట్రేలు కొంచెం పరిశీలించాల్సిన హెల్త్ కండిషన్స్ మనం పరిశీలించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ చెక్ ట్రేల్ని కొంచెం సాధ్యమైనంత ఎక్కువగా మనం ఇన్స్టాల్ చేయడం జరుగుతుంది అన్నమాట. సో ఈ చెక్ ట్రేలు మనం ఇన్స్టాల్ చేసినప్పటికీ కొంతమంది రెగ్యులర్గా వీటిని ఒకటో అర పరిశీలిస్తూ ఉంటాం. కానీ ఇది కంప్లీట్గా అన్నిటినీ కూడా పరిశీలించాల్సినటువంటి అవసరం ఉందన్నమాట. పరిశీలించినటువంటి వివరాలు ఒక క్రమ పద్ధతిలో, ఒక పుస్తకంలో, ఒక బుక్లో రికార్డ్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అంతేకాకుండా ఈ చెక్ ట్రేల్ని ఒక మార్నింగ్ టైము, ఈవినింగ్ టైం కూడా పర్టికులర్గా మేత ఇచ్చిన గంటన్నర తర్వాత కంపల్సరీగా మనం పరిశీలించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే తద్వారా వచ్చేటువంటి డేటా, ఇన్ఫర్మేషన్, సమాచారం అనేది ఆ రొయ్యల్ని సక్సెస్ఫుల్గా పెంచడానికి ఎంతగానో మనకి సహకరిస్తూ ఉంటుంది, ఉపయోగకరంగా ఉంటుంది. కనుక ఈ చెక్ ట్రేల్ని మనం ఈజీగా తీసుకోకూడదు. ఈ చెక్ ట్రేల్ని పరిశీలించడం అనేది అశ్రద్ధగా ఉంచకూడదు అన్నమాట. కంపల్సరీగా చెరువు చుట్టూ తిరిగేటువంటి అవకాశం మనం కల్పించుకోవాలి. చెరువు చుట్టూ తిరిగి ఈ చెక్ ట్రేల్ని పరిశీలించి వాటిలో ఉన్నటువంటి దాని ద్వారా మనకు వచ్చేటువంటి ఇన్ఫర్మేషన్ని రికార్డ్ చేసుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అని మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందన్నమాట. ఇదే అంశం మీద మరో ప్రశ్న: చెక్ ట్రేల ద్వారా రొయ్యల్లో మౌల్టింగ్ని ఎలా మనం గమనించాలి, ఎలా తెలుసుకోవాలి? మనకు తెలుసు, మౌల్టింగ్కి ఉన్నటువంటి ప్రాధాన్యత అంతా ఇంత కాదు. రైతులు చాలామంది అడుగుతూ ఉంటారు, మౌల్టింగ్ జరగట్లేదు, ఏం చేయమంటారు, గొల్లగొట్టడానికి ఏమైనా కొట్టాలా అని అడుగుతూ ఉంటారు అన్నమాట. ఎందుకంటే మౌల్టింగ్కి ఉన్నటువంటి ప్రాధాన్యత అలాంటి. మౌల్టింగ్ జరుగుతూ ఉంటేనే, రెగ్యులర్గా జరుగుతూ ఉంటేనే అవి గ్రోత్ని ప్రదర్శిస్తున్నాయి క్రమం తప్పకుండా అని మనకి ఒక ఇండికేషన్ అన్నమాట. సో కాబట్టి మౌల్టింగ్ రెగ్యులర్గా జరగడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అది రెగ్యులర్గా జరుగుతుందా, ఎన్ని రోజులకు ఒకసారి జరుగుతుంది, ఇది తెలుసుకోవాలంటే క్రమం తప్పకుండా ఈ చెక్ ట్రేల్ని మనం గమనించడం అనేది రికార్డ్ చేసుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకు రికార్డ్ చేసుకోవాల్సిన అవసరం ఏంటంటే, ప్రారంభంలో రొయ్యలు చిన్నగా ఉన్నప్పుడు వాటికి మౌల్టింగ్ జరగడానికి కావాల్సినటువంటి ఫ్రీక్వెన్సీ ఒక రకంగా ఉంటుంది. రొయ్యలు పెరుగుతున్న కొద్దీ మౌల్టింగ్కి మధ్య తేడా పెరుగుతూ ఉంటుందన్నమాట. అంటే రోజుల మధ్య తేడా పెరుగుతూ ఉంటుందన్నమాట. అంటే చిన్న సైజు రొయ్యల్లో ఒకే రకంగా, పెద్ద సైజు రొయ్యల్లో ఒకే రకంగా ఈ మౌల్టింగ్ అనేది జరగదు. అంటే
కొన్ని రోజుల వ్యత్యాసం అనేది వేరువేరుగా ఉంటుంది పెరిగిన కొద్దీ అన్నమాట. సో కాబట్టి ఆ ఫ్రీక్వెన్సీ ఏంటి అనేది మనం సరిగ్గా గమనించాలంటే ఈ క్రమం తప్పకుండా ఇంతకుముందు ఎన్ని రోజులకి జరిగింది మౌల్టింగ్, ఇప్పుడు ఎన్ని రోజులకు జరగవచ్చు అనేటువంటి అవగాహన రావాలంటే రెగ్యులర్గా ఈ చెక్ ట్రైల్ని గమనించాలి. చెక్ ట్రైల్ని గమనించిన తర్వాత అది మౌల్టింగ్ డేట్ని మనం గుర్తుపెట్టుకోవాలి, రికార్డ్ చేసుకోవాలన్నమాట. సో ఈ విధంగా రాసుకోవడం ద్వారా, రికార్డ్ చేసుకోవడం ద్వారా మనకి రొయ్యలు ఎన్ని రోజులకు ఒకసారి గొల్లగొడుతున్నాయి అనేది అవగాహన కలిగి ఉంటాం అన్నమాట. సో తద్వారా వాటికి కావాల్సినటువంటి సప్లిమెంట్స్, పర్టికులర్గా మౌల్టింగ్ సమయంలో వాటికి కాల్షియం అప్లికేషన్స్ ఎక్కువగా ఉండాలి, న్యూట్రిషనల్ రిక్వైర్మెంట్ లోటుపాట్లు లేకుండా ఉండాలి. అలాగే వాటర్లో కూడా మినరల్స్ యొక్క కంటెంట్ ఏమాత్రం లోటు లేకుండా ఉండాలన్నమాట. సో దాన్ని బట్టి ఫుడ్లో, మనం ఇచ్చేటువంటి ఫుడ్లో సి విటమిన్ అంటే కాల్షియం సప్లిమెంట్స్తో కూడినటువంటి ఫుడ్ ఇవ్వడానికి, అలాగే వాటర్లో కూడా ఏదైనా మినరల్ అప్లికేషన్ ఇవ్వడానికి ఈ మౌల్టింగ్ దశ అనేది తెలుసుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అలా తెలుసుకోవాలంటే ఈ చెక్ ట్రేల ద్వారా మాత్రమే మనం తెలుసుకోగలుగుతాం అన్నమాట. సో చెక్ ట్రేల ద్వారా మనం ఎలా తెలుస్తుందంటే జనరల్గా అప్పుడే మౌల్ట్ అయినటువంటి రొయ్యలు చాలా సాఫ్ట్గా, ఇన్యాక్టివ్గా ఉంటాయి అన్నమాట. ఇది మనకి ఇండికేషను గొల్లగొట్టాయని అర్థం అన్నమాట. గొల్లగొట్టనటువంటి రొయ్యలు చాలా హార్డ్గా, మందమైనటువంటి ఎగ్జోస్కెలిటన్తో, షెల్తో కూడి ఉంటాయి అన్నమాట. సో ఈ రెండింటిని బట్టి, ఈ తేడాన్ని బట్టి ఇవి గొల్లగొట్టాయా, మౌల్టింగ్ జరుపుకున్నాయా, లేదా జరుపుకోవడానికి రెడీగా ఉన్నాయా అనేది తెలుస్తుంది అన్నమాట. అంతేకాదు ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఏ సమయంలో మనం హార్వెస్ట్ చేసుకోవాలి. ఎప్పుడు కూడా రొయ్యల్ని జస్ట్ మౌల్ట్ అయిపోయిన తర్వాత హార్వెస్ట్ చేయడం అనేది ఎప్పుడూ చేయకూడదు. మౌల్టింగ్కి ముందే మనం హార్వెస్ట్ చేసుకుంటే వెయిట్ లాస్ అవ్వకుండా ఉంటుంది అన్నమాట. సో ఎప్పుడు హార్వెస్ట్ చేసుకోవాలి రొయ్యలు అనే దాన్ని కూడా ఈ చెక్ ట్రేల ద్వారా మనం గమనించి మాత్రమే నిర్ణయం తీసుకుంటాం అన్నమాట. సో చెక్ ట్రేల్ని గమనించి రొయ్యల యొక్క మౌల్టింగ్ దశను తెలుసుకోవడం, మౌల్టింగ్ సమయంలో ఏమేమి అప్లై చేసుకోవాలనేటువంటి ఒక అవగాహనని తెచ్చుకోవడానికి ఈ చెక్ ట్రేల్ని పరిశీలించడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇదే అంశం మీద రైతులు అడిగినటువంటి మరొక ప్రశ్న, చెక్ ట్రే ద్వారా ఫీడింగ్ని ఎలా మార్పు చేర్పులు చేసుకోవాలి. మనకు తెలుసు ఫీడింగ్కి ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటో. ఫీడ్ ఎక్కువైనా నష్టమే మనకి, ఫీడ్ తక్కువైనా మనకి నష్టమే. ఎందుకంటే ఫీడ్ ఎక్కువైతే ఏమవుతుందంటే బాటంలో మిగిలిపోతుందన్నమాట. తద్వారా బాటం కూడా పాడవుతుందన్నమాట. అక్కడ అమోనియా మరింతగా పెరిగిపోయి అక్కడ ఆక్సిజన్ డివో ట్రబుల్స్ అనేవి వచ్చేటువంటి అవకాశం ఉంది. అలాగని మేత తగ్గిస్తే, తక్కువైతే రొయ్యల్లో సైజు వేరియేషన్స్ రావడం, లేదంటే రొయ్యల్లో కెనబాలిజం అనేటువంటి ఒక లక్షణం కనిపించడం, రొయ్యల్ని మరొక రొయ్య తినడం, లేదంటే గ్రోత్ స్లోగా జరగడం, ఇలాంటివన్నీ కూడా గమనిస్తాం. సో మేత ఇచ్చేటువంటి ఫీడ్ కరెక్ట్గా రేషియోలో అందుతుందా లేదా, మిగిలిపోతుందా అని తెలుసుకోవాలంటే ఈ చెక్ ట్రేలు మనకి ఎంతగానో సహకరిస్తాయి అన్నమాట. రెగ్యులర్గా ఈ చెక్ ట్రేల్ని మనం అబ్జర్వ్ చేయడం ద్వారా, పరిశీలించడం ద్వారా ఈ ఫీడ్ యొక్క మేనేజ్మెంట్, ఫీడ్లో మనం ఇచ్చేటువంటి ఫీడ్ని మార్పు చేర్పులు చేసుకోవడం అనేది ఒక అవగాహన మనకు వస్తుందన్నమాట. సో కాబట్టి మనం ఇచ్చేటువంటి మేత అంటే రోజుకి 3 సార్లు ఇస్తున్నామంటే, 3 దఫాలుగా ఇస్తున్నామంటే ప్రతిసారి కూడా ఒక గుప్పెడు మేత లేదంటే ఒక 1 or 2% మేతని మనం చెక్ ట్రేలో ఉంచడం జరుగుతుంది అనమాట. ఆ చెక్ ట్రేలో ఉంచేటువంటి మేతని ట్రయల్ ఫీడ్ అని కూడా మనం పిలుస్తూ ఉంటాం అన్నమాట. సో ఈ ట్రయల్ ఫీడ్ చెక్ ట్రేలో ఇచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే వెంటనే రొయ్యలు ఆకర్షించబడి వెంటనే జంప్ చేసుకుంటూ అక్కడికి చేరడం జరుగుతుంది అనమాట. దాని ఇండికేషన్ ఆ మేతకి మంచి పెలాటబిలిటీ, మంచి ఆకర్షించేటువంటి గుణం కలిగి ఉందని మనం అర్థం చేసుకోవాలన్నమాట. అసలు మంచి క్వాలిటీ ఫీడ్కి అయితే అలాంటి రొయ్యలు బాగా అట్రాక్ట్ అవ్వడం జరుగుతుంది అనమాట. ఇచ్చిన వెంటనే అక్కడికి దాని చుట్టూ చెక్ ట్రే చుట్టూ చేరడం జరుగుతుంది అనమాట. ఆ పెలాటబిలిటీ లేదంటే వాటికి ఆకర్షించే గుణం లేకపోతే ఆ మేతకి అలా చేరవు అన్నమాట. సో ఫీడ్ ఎప్పుడు కూడా మంచి బ్రాండ్ ఫీడ్ ఎప్పుడు కూడా మంచి పెలాటబిలిటీని, మంచి వాసనని కలిగి ఉంటాయి అన్నమాట. సో దీన్ని బట్టి ఏ ఫీడ్ మనం వాడాలి, మనం వాడుతున్నటువంటి ఫీడ్ మంచిదేనా క్వాలిటీ అనేది ఒక అవగాహన కూడా వస్తుంది అన్నమాట ఈ చెక్ ట్రేల్ని గమనించడం ద్వారా, పరిశీలించడం ద్వారా. అంతేకాదు ఈ చెక్ ట్రేలో ఇచ్చినటువంటి మేత అలా మిగిలిపోతూ ఉన్నట్లయితే దాని అర్థం ఏంటంటే ఫీడ్ క్వాలిటీ సరిగ్గా లేదనో, లేదంటే మేత ఎక్స్ట్రా ఇస్తున్నామనో అర్థం అన్నమాట. సో ఇమీడియట్గా మనం ఏం చేయాలంటే, ఏం అవగాహనకు రావాలంటే చెరువులో కూడా ఇచ్చేటువంటి మేత కూడా మిగిలిపోతుంది. సో అక్కడ బాటం పాడయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మేత యొక్క ఇచ్చేటువంటి రేట్ని మనం తగ్గించాలి, కొంచెం తగ్గించి ఇవ్వడం చేయాలన్నమాట. ఇది కేవలం చెక్ ట్రేల్ని పరిశీలించడం ద్వారానే
మనకి తెలుసుకునేటువంటి అంశం అన్నమాట. ఒకవేళ మేత ఇచ్చిన వెంటనే అరగంటకే లేదా ముప్పావు గంటకే అయిపోతుందంటే దాని అర్థం ఏంటంటే వాటికి మేత సరిపోవట్లేదు అని అర్థం. అప్పుడు మనం ఏం చేయాలంటే కొంచెం మేతని ఒక 2% పెంచి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. వాటికి ఏజ్ తగ్గట్టుగా, కల్చర్ డేస్ ఆధారంగా, మనం వాటి యొక్క సైజు ఆధారంగా కొంచెం మేతని పెంచాల్సినటువంటి అవసరం ఉందని మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. సో ఇది కూడా చెక్ ట్రేని పరిశీలించడం ద్వారానే ఈ అవగాహన మనకు వస్తుంది. అంటే ఈ చెక్ ట్రేని గమనించడం ద్వారా మనకి మేత ఎంత ఇవ్వాలి, పెంచాలా, తగ్గించుకోవాలా అనేది ఎంతగానో మనకి తెలుస్తుంది అనమాట. అంతేకాదు కెనబాలిజం లాంటి లక్షణాలు ఏమైనా ఉన్నా కానీ ఒక్కోసారి అది చెక్ ట్రేలోనే మనకు తెలుస్తుంది. ఒక రొయ్య ఇంకొక రొయ్యని తినడం, సగం తినేసినటువంటి రొయ్యలు అక్కడ గమనించడం అనేది మనకు తెలుస్తూ ఉంటుందన్నమాట. సో అది కూడా మనకి ఎంతగానో సహకరిస్తుంది. రొయ్యలకి మంచి నాణ్యతతో కూడిన ఆహారం, అలాగే ఆహారం ఎక్కువ అవ్వకుండా తక్కువ అవ్వకుండా ఇచ్చేటువంటి ఒక అవగాహన అనేది ఈ చెక్ ట్రేల్ని గమనించడం ద్వారానే మనకు తెలుస్తుంది అనమాట. సో చెక్ ట్రేల్ని గమనించడం ద్వారా ఫీడ్ని మేనేజ్ చేసుకోవడం మనకు అలవాటు అవుతుంది. సో ఇది చేయాలంటే క్రమం తప్పకుండా ఈ చెక్ ట్రేల్ని పరిశీలించడం అనేది, రికార్డు చేసుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇదే అంశం మీద మరొక ప్రశ్న, చెక్ ట్రేల ద్వారా నీటి నాణ్యతని ఎలా అంచనా వేసుకోవచ్చు? మనకు తెలుసు నీటి నాణ్యత అంటే దేనికి సంబంధించి అంటే వాటర్కి సంబంధించినటువంటి రసాయనిక లక్షణం కావచ్చు, వాటర్కి సంబంధించినటువంటి భౌతిక లక్షణాలు కావచ్చు, ఇవన్నీ కూడా ఈ వాటర్ క్వాలిటీ కింద వస్తాయి అన్నమాట. ఉదాహరణకి సెలినిటీ, డిజాల్వ్డ్ ఆక్సిజన్, లేదంటే ఆల్కలినిటీ, హార్డ్నెస్, ఇవన్నీ కూడా రసాయనిక లక్షణాలు. అలాగే వాటర్లో డిజాల్వ్ అయ్యి ఉన్నటువంటి, వాటర్లో తేలియాడుతున్నటువంటి ఆర్గానిక్ మ్యాటర్, లేదంటే ఫైటోప్లాంక్టన్, వాటర్ యొక్క ఉష్ణోగ్రత, ఇవన్నీ కూడా భౌతికపరమైనటువంటి లక్షణాలు అన్నమాట. సో ఇలాంటి కొన్ని లక్షణాలని మనం చెక్ ట్రేల్ గమనించడం ద్వారా, చెక్ ట్రేల్ని పరిశీలించడం ద్వారా ఈ భౌతికపరమైనటువంటి లక్షణాలని, లేదంటే ఈ డిజాల్వ్డ్ ఆక్సిజన్కి సంబంధించినటువంటి కొన్ని లక్షణాలని మనం పసిగట్టవచ్చు అంట, అంచనా వేయచ్చు అనమాట. ఉదాహరణకి ట్రాన్స్పరెన్సీ అని చెప్పి పిలుస్తూ ఉంటాము. దాన్నే పారదర్శకత, నీటి యొక్క పారదర్శకత అని చెప్పేసి అంటాం. నీటి యొక్క పారదర్శకత అంటే దేనికి కారణం అంటే వాటర్లో కలిగి ఉన్నటువంటి ఆర్గానిక్ మ్యాటర్ కానీ, లేదంటే వాటర్లో పెరుగుతున్నటువంటి వృక్ష ప్లావకాలు, జంతు ప్లావకాలు కానీ వాటర్కి ఒక ట్రాన్స్పరెన్సీని లేదా పారదర్శకతని కలుగజేస్తున్నారు. అంటే మరీ ఎక్కువగా ఆర్గానిక్ మ్యాటర్ ఉంటే, లేదా మరీ ఎక్కువగా ఫైటోప్లాంక్టన్ ఉంటే, ఆ బాటంలో ఉన్నటువంటి మనం ఏర్పాటు చేసినటువంటి ఫీడ్ ట్రే లేదా చెక్ ట్రే అనేది మనకు సరిగ్గా కనిపించదు అనమాట. అంటే ఈ వాటర్ యొక్క ట్రాన్స్పరెన్సీ లేదా పారదర్శకత అనేది ఏ రేంజ్లో ఉంది అనేది ఆ ట్రే యొక్క విజిబిలిటీ, చెక్ ట్రే యొక్క విజిబిలిటీ మనకి ఒక అవగాహన ఇస్తూ ఉంటుంది అన్నమాట. మనకు తెలుసు, ఒక 4 అడుగులు 4.5 అడుగులు లోతులో ఉన్నప్పుడు ఈ పారదర్శకత ఎంత ఉంది అనేది రోజు రోజుకి మారుతున్న కొద్దీ మనకి ఒక అవగాహన వస్తుంది అన్నమాట. మనకి దానికి ఒక స్కేల్తో కూడినటువంటి ఒక మెజరింగ్ టేప్ కూడా దానికి ఏర్పాటు చేసినట్టయితే, ఆ చెక్ ట్రే యొక్క తాడుకి ఏర్పాటు చేసినట్టయితే ఆ విజిబిలిటీ లేదా ఆ ట్రాన్స్పరెన్సీ లేదా ఆ పారదర్శకత అనేది ఏ రేంజ్లో మార్పు చేర్పులకు గురవుతుంది. ఈరోజు కొంచెం ట్రాన్స్పరెన్సీ, పారదర్శకత తక్కువగా ఉంటే మరుసటి రోజు పారదర్శకత మరీ ఎక్కువగా పెరుగుతుందంటే దాని అర్థం ఆర్గానిక్ మ్యాటర్ బ్రౌన్ కలర్ కాకుండా ఒక బ్లాక్ కలర్లో ఉందంటే వాటర్, దాని అర్థం ఆర్గానిక్ మ్యాటర్ పెరుగుతుందని అర్థం. లేదంటే గ్రీన్ కలర్ పెరిగిపోతుందంటే ఫైటోప్లాంక్టన్ అధికంగా పెరుగుతుంది అని అర్థం. తద్వారా పారదర్శకత అనేది తగ్గిపోతూ ఉంటుందన్నమాట. సో ఇవన్నీ కూడా దేనికి సూచనలు అంటే, పారదర్శకత ఎప్పుడు తగ్గిపోతూ ఉందంటే ఫైటోప్లాంక్టన్ అధికంగా పెరుగుతుందంటే, మరీ అధికంగా పెరుగుతుందంటే ఆక్సిజన్ యొక్క మార్నింగ్ ఎంత ఉత్పత్తి అవుతుందో నైట్ టైము అంత స్పీడ్గా ఆక్సిజన్ డెఫిషియన్సీ వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయని మనం గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఫైటోప్లాంక్టన్ అధికంగా పెరిగినప్పుడు ఏమవుతుందంటే ఆల్కలినిటీ పెరిగిపోతుంది అనమాట. ఈ ఆల్కలినిటీ పెరగడం వలన ఏమవుతుందంటే బాటంలో ఉన్నటువంటి అమోనియా మరింత విష ప్రభావాన్ని కలుగజేసే అమోనియాగా మారుతుంది అనమాట. ఈ ఆల్కలినిటీ పెరగడం వల్ల, pH పెరగడం వల్ల. ఇది ఏ విధంగా జరుగుతుందంటే ఈ ఫైటోప్లాంక్టన్ అధికంగా పెరగడం వల్ల. ఫైటోప్లాంక్టన్ అధికంగా పెరిగేదాన్ని మనం ఎలా గుర్తించవచ్చు అంటే ట్రాన్స్పరెన్సీ, పారదర్శకతని గమనించడం ద్వారా. పారదర్శకత మనం ఎలా గమనిస్తామంటే చెక్ ట్రే కనిపిస్తుందా లేదా, బాటంలో ఏర్పాటు చేసినటువంటి చెక్ ట్రే మనకు కనిపిస్తుందా లేదా
కనిపించే విధంగా ఉందా లేదా, లేదంటే ఏ రేంజ్లో ఎంత లోతులో కనిపిస్తుంది, వీటి రెగ్యులర్గా పరిశీలించినట్టయితే మనకి నీటిలో జరిగేటువంటి పారదర్శకతలో జరిగేటువంటి వచ్చేటువంటి మార్పు చేర్పులు మనకు ఒక అంచనా వస్తుంది అన్నమాట, ఒక అవగాహన వస్తుంది అన్నమాట. అంతేకాకుండా ఇది ఎక్కువసేపు బాటంలో ఉంటుంది కాబట్టి ఈ చెక్ ట్రే బాటంలోంచి తీసినప్పుడు దాని నుంచి వచ్చేటువంటి స్మెల్, అంటే ఒకవేళ బాటంలో అక్కడ అమోనియా H2S గ్యాసెస్ యొక్క ప్రభావం ఎక్కువ ఉంటే ఆ చెక్ ట్రే నుంచి కూడా అలాంటి వాసన మనకి గమనిస్తూ ఉండొచ్చు అనమాట, మనం ఐడెంటిఫై చేయొచ్చు అనమాట. దాని ద్వారా బాటం పాడవుతుంది, బాటంలో అమోనియా ఉంది అనే దాన్ని మనకి తెలియజేస్తూ ఉంటుంది అన్నమాట. ఈ విధంగా కొన్ని రసాయనిక లక్షణాలని అలాగే భౌతిక లక్షణాలని, వాటర్కి సంబంధించినటువంటి క్వాలిటీ పారామీటర్స్ని ఒక అవగాహన వచ్చే విధంగా ఈ చెక్ ట్రేలు అనేవి మనకి కొంచెం ఉపయోగపడతాయి అన్నమాట. సో చెక్ ట్రేల్ని మనం అశ్రద్ధ చేయకూడదు, చెక్ ట్రేల్ని క్రమం తప్పకుండా మనం వాటిని పరిశీలిస్తూ ఉండాలి. అంతేకాకుండా చెక్ ట్రేల్ని మనం ఏం చేయాలంటే మధ్య మధ్యలో వాటిని ఎండలో పెట్టి ఆరబెట్టాలన్నమాట. ఎప్పుడు వాటర్లోనే ఉంచకూడదు. మధ్యాహ్నం టైంలో కొంతసేపు ఎండలో ఆరబెట్టడం కూడా ఒక క్వాలిటీతో కూడినటువంటి ఒక మేనేజ్మెంట్. ఇదే అంశానికి సంబంధించినటువంటి మరొక ప్రశ్న, చెక్ ట్రేల ద్వారా రొయ్యల్లో గ్రోత్ని, సైజ్ వేరియేషన్ని ఎలా చూసుకోవాలి? మనకు తెలుసు సైజ్ వేరియేషన్స్ మనం గమనిస్తూ ఉంటాము. కొన్నేమో పెద్ద సైజులో ఉండడం, కొన్నేమో చాలా చిన్న సైజులో ఉండడం, ఇలా జరుగుతూ ఉంటుంది అన్నమాట. చెక్ ట్రేలో మనం గమనించినప్పుడు 2-3 రకాల సైజ్ వేరియేషన్స్ మనం గమనిస్తూ ఉంటాం అన్నమాట. ఇది సరిపడా ఫీడ్ ఇవ్వకపోవడం వల్ల రావచ్చు, లేదా రొయ్యలు కొన్ని రకాల వ్యాధులకు గురైనప్పుడు ఆ వ్యాధులకు గురైనటువంటి రొయ్యలు స్లో గ్రోత్ని ప్రదర్శించడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. వ్యాధులకు గురి కానటువంటి రొయ్యలు మాత్రం స్పీడ్గా నార్మల్గా పెరుగుతూ ఉంటాయి. సో ఇలాంటి ప్రభావం వలన రొయ్యలు ఒక రకరకాల వేరియేషన్స్ని ప్రదర్శిస్తూ ఉంటాయి సైజులో. సో ఇది మనం చెక్ ట్రేల ద్వారా మాత్రమే మనం తెలుసుకుంటాం అన్నమాట. సో ఈ చెక్ ట్రేల ద్వారా ఇలాంటి వ్యత్యాసాలని మనం ముందుగానే పసిగట్టడం ద్వారా దానికి రెమెడియల్ మెజర్స్, దానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి అప్లికేషన్స్ ఇవ్వడం ద్వారా దీన్ని కంట్రోల్ చేయాలనేది ప్రారంభం నుంచి మనం చేసేటువంటి అవగాహన ఈ చెక్ ట్రేల్ని పరిశీలించడం ద్వారా మాత్రమే వస్తుంది అన్నమాట. ఒకవేళ న్యూట్రిషనల్ డెఫిషియన్సీ వలన లేదా ఫీడ్ సరిపోక వస్తున్నట్లయితే మనం ఫీడ్ని మార్పు చేర్పులు చేసుకోవడం ద్వారా, లేదా ఫీడ్ బ్రాండ్ని మార్చుకోవడం ద్వారా, లేదంటే ఒకవేళ డిసీజ్ ద్వారా ఏమైనా వస్తుందంటే ఆ డిసీజ్ ఏంటో మనకు ఆ రొయ్యల్ని పరిశీలించి ఆ రొయ్య యొక్క గట్ని మనం పరిశీలించినట్టయితే ఒక అవగాహన వచ్చేటువంటి అవకాశం ఈ చెక్ ట్రేని పరిశీలించడం ద్వారా మాత్రమే మనకు తెలుస్తుంది అన్నమాట. అదేవిధంగా ఈ గ్రోత్ అనేది డైరెక్ట్గా మౌల్టింగ్కి లింక్ అయినటువంటి ఒక లక్షణం అన్నమాట. మౌల్టింగ్ జరుగుతుంది, ఎన్ని రోజులకు ఒకసారి జరుగుతుంది. మొదటిసారి జరిగినటువంటి మౌల్టింగ్కి నెక్స్ట్ టైం జరిగినటువంటి మౌల్టింగ్కి మధ్య ఎంత వ్యత్యాసం ఉంది, ఆ వ్యత్యాసంలో అవి ఎంత గ్రోత్ని ఎన్ని గ్రాములు గ్రోత్ని అవి గెయిన్ చేశాయి, అవి పొందాయి అని పరిశీలించడం ద్వారా మనం వాడే ఫీడ్ యొక్క ఎఫిషియన్సీని మనం కొంచెం అంచనా వేయచ్చు అనమాట. అలాగే ఫుడ్ కన్వర్షన్, ఆ ఫీడ్ యొక్క ఫుడ్ కన్వర్షన్ ఎఫిషియన్సీని, అలాగే FCR ఫుడ్ కన్వర్షన్ రేషియోని మనం క్యాలిక్యులేట్ చేయడానికి ఇలాంటి డేటా అంతా కూడా మనకు ఉపయోగకరంగా ఉంటుంది. ఇది కేవలం చెక్ ట్రేల్ని మనం పరిశీలించడం ద్వారానే ఈ డేటాని మనం పొందగలం అన్నమాట. సో చెక్ ట్రేల్ని పరిశీలించడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఇది గ్రోత్ని అంచనా వేయడానికి, అలాగే న్యూట్రిషనల్ డెఫిషియన్సీ ద్వారా, లేదంటే వివిధ రకాల రోగాల ద్వారా వచ్చేటువంటి సైజ్ వేరియేషన్ని ముందుగానే గుర్తించి దానికి తగిన రెమెడియల్ మెజర్స్ తీసుకోవడానికి ఈ చెక్ ట్రేల్ని పరిశీలించడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అని గుర్తుపెట్టుకోవాలి. మన రొయ్యరాజు యాప్ని డౌన్లోడ్ చేసుకొని లబ్ధి పొందండి.